హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వేరుశనగుళ్ళతో పకోడీ వేద్దాం అనుకుంటున్నానండి. ఈవినింగ్ స్నాక్ లాగా. సో ముందుగానే స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను. ఇంకా ఇది అయితే హెల్దీ రెసిపీ అనమాట. ఎందుకంటే వేరుశనగుళ్ళు చాలా బలం కదా, పిల్లలకి మంచిగా ఉంటుందని చెప్పి నేను ఇలాగా ఈ రెసిపీ చేస్తున్నాను. ముందుగా నేను చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాస్తో మన వేరుశనగుళ్ళు తీసుకుందాము, ఒక పెద్ద గ్లాస్తో అనమాట. అప్పుడు ఎక్కువ క్వాంటిటీ, ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి నేను తింటాను కాబట్టి సో ఆ విధంగా నేను తీసుకున్నాను. ముగ్గురికి సరిపడేటట్టు గ్లాస్తో తీసుకున్నాను అనమాట వేరుశనగుళ్ళు. ఇదిగోండి, ముందు అవి చక్కగా దోరగా వేపుకున్నాను అనమాట. ఆయిల్ ఏం వేయలేదండి, ఉట్టిగానే వేపుకున్నాను. మంచిగా ఉందండి, అసలు చాలా బాగా కుదిరిద్ది అనమాట. పర్ఫెక్ట్గా ఉంది. దీనిలో కావాలంటే మనం శనగపిండి వాడుకోవచ్చు. నేను శనగపిండి ప్లేస్లో చట్నీ పప్పే వాడుకున్నానండి. ఎందుకంటే నేను శనగపిండి ఎక్కువ రిఫర్ చేయను, ఎందుకంటే పిల్లలకు ఊరికనే గ్యాస్ వచ్చేస్తుందని చెప్పి. కానీ టేస్ట్ కావాలంటే శనగపిండి వాడితే ఇంకా మంచిగా టేస్ట్ బాగుంటుందండి. చట్నీ పప్పుతో కూడా మంచిగానే కుదిరింది. ఓకేనా. ఇదిగోండి, వేరుశనగుల్ని ఇలా వేపుకుంటున్నాను అనమాట. దీనిలో మనకు జీడిపప్పు అలా కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు పకోడీ కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ వేరుశనగుళ్ళు వేసుకున్న ప్లేస్లో మనం జీడిపప్పు వేసుకొని వేపుకోవాలన్నమాట. మీకు ఆ రెసిపీ కూడా నేను తొందరలో చూపిస్తానండి. ఇదిగోండి, వేరుశనగుళ్ళు మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇంకా వేస్తున్నాను అనమాట, ఎందుకంటే మా బ్రదర్ కూడా వచ్చాడు అప్పుడే. ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేద్దామని చెప్పి మళ్ళీ పెంచాను. మనకైతే ఒక గ్లాస్ సరిపోతుందండి. నేను చెప్తున్నాను కదా, 2 పిల్లలు ముగ్గురు తినేటట్టయితే ఒక గ్లాస్ సరిపోతుంది. ఇంక ఇప్పుడే కొంచెం వాయిస్ అంతా సెట్ అయిందండి, ఇంకా అందుకే వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం రెసిపీలు అవి నేను నెమ్మదిగా పోస్ట్ చేస్తూ ఉంటానండి, రోజుకొక వీడియో చొప్పున అలాగా. ఇగోండి, ఇలా చక్కగా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. ఒక బౌల్లో తీసుకుంటే బెటర్ అండి ప్లేట్ కన్నా, ఎందుకంటే మనం పకోడీలా కలుపుకోవాలి కదా. ఇగోండి, ఈలోపు నేను చట్నీ పప్పుని మిక్సీ పట్టేస్తున్నాను శనగపిండిలాగా. ఇగోండి, అదొక చిన్న టీ గ్లాస్ సరిపోతుందండి. ఒక గ్లాసు, పెద్ద గ్లాసు వేరుశనగుళ్ళకి చిన్న టీ గ్లాస్ చట్నీ పప్పు అనమాట. ఇంకా నేను మిక్సీ పట్టేసిన తర్వాత ఆ 2 పౌడర్లను కలిపేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్, కొంచెం కారం, మన టేస్ట్ తగ్గట్టు అండి, కొంచెం గరం మసాలా, అంతేనండి. గరం మసాలా అన్నీ కొంచెం కొంచెమే, ఎక్కువ అయితే మరి తినలేము, ఓవర్గా అనిపించేస్తుంది. అంతా కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత ఆ శనగపిండి ఉంది కదండి చట్నీ పప్పుది, అది కూడా కలిపేసాను అనమాట. కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ ఒకేసారి వేసేయకూడదు. కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట, చూపిస్తున్న విధంగా. ఇదిగోండి, ఫస్ట్ వీటిని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఏంటంటే శనగపిండి అది చట్నీ పప్పుది ఉంది కదండి, వాటర్ పీల్చుకోదనమాట. సో మనకి పొడిలా రాదనమాట, మంచిగా అనిపించదు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది. ఇంకోండి, ఇంకా నేను అంతా కలుపుతున్నాను. వేరుశనగులు మంచిగా ఎగితే బాగుంటుందండి, అసలు వేపుకునేటప్పుడే మనకి పకోడీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవ్వండి, ఇంకా నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఈలోపు ఆయిల్ వేసుకొని మనం కళాయిలో అంటే మంచిగా కాగపెట్టుకోవాలండి. ఇంకా నేను హెల్దీ రెసిపీలు చాలా పోస్ట్ చేశానండి, నాన్ వెజ్వి అవి. తలకాయ బిర్యానీ ఎవరికైనా కావాలంటే ఆ రెసిపీ కూడా చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. తలకాయ బిర్యానీ అసలు చేస్తారా అని చెప్పి మా వాళ్ళు చాలామంది అడిగారు, కానీ మంచి కుదిరిందండి. కాకపోతే దుమ్ములు ఉంటాయి తలకాయ బిర్యానీ అనేది. సో అయినా సరే చాలా బాగా కుదిరిందండి. ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడకబెట్టి కలిపేశాను. సో ఆ రెసిపీ ఎవరికైనా కావాలంటే చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మనకి హాట్ వాటర్ కావాలన్నా వేసుకోవచ్చండి, నేను కూల్ వాటర్ యూస్ చేసేసాను కొంచెం కొంచెంగా. కొంతమంది హాట్ వాటర్ కూడా కలుపుకుంటారనమాట. ఇంకేంటంటే మంచిగా తక్కువ వాటర్తో కలిసిపోతుందని చెప్పి. ఇదిగోండి, నేను కొంచెం కొంచెంగా వేసుకుని అలా కలుపుకుంటున్నాను.
మనకి కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదో కొంచెం టేస్ట్ చూస్తే పెట్టరండి. కలుపుకున్న తర్వాత అంతా ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు కొంచెం ఆయిలే అండి, ఎక్కువ ఆయిల్ వద్దు. కళాయిలో చక్కగా వేగిన తర్వాత కొంచెం కొంచెంగా వేరుశనగుళ్ళు అలా వేసుకుంటూ ఉంటే సిమ్లోనే వేగితే సరిపోతుందండి, తొందరగా వేగిపోతాయి. ఇంకంతే, దానిలో కరివేపాకు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఓకే. నేనైతే కరివేపాకు ఏమీ యాడ్ చేయలేదండి, మామూలుగా వేరుశనగుళ్ళు అలా పకోడీలా వేసేసాను అనమాట. చాలా మంచిగా వచ్చింది అసలు, పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఇది ఒక 1 వీక్ వరకు స్టోరేజ్ కూడా ఉంటుందండి. చక్కగా ఒక బాక్స్లో చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకండి మొత్తం కలిపిన తర్వాత ఈ కలర్లోకి వస్తుందండి, ఎందుకంటే మనం కారం అన్నీ మిక్స్ చేసాం కదా. ఇంకండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో వేసుకోవడమే, డిప్ చేసుకోవడమే మనం. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. ఈవెన్ మనకి చిన్నప్పుడు కూడా షాప్స్లో కొనుక్కునే వాళ్ళం. ఇవి అప్పుడు రూపాయికి అంటే ఒక పొట్లం ఇచ్చేసేవాళ్ళు. వేరుశనగుళ్ళు పకోడీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఇంకా వీటిలో ఫుడ్ కలర్స్ అవి కూడా యాడ్ చేస్తారు, కానీ నేనేమి యాడ్ చేయలేదండి. నేను అవన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేయను. నాకు ఆయిల్ కూడా పీల్చలేదు, చూసారా అండి. నేను ప్లేట్లో మనకి ఏమైనా టిష్యూ పేపర్స్ ఉంటే అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కిందన అడుగున కొంచెం ఆయిల్ ఏమైనా పీల్చింది ఎక్కువ అనుకుంటే, నాకైతే ఏం పీల్చలేదు. చూడండి మంచిగా వేగింది అనమాట. ఇవ్వండి, నేను అయితే తినే సోడా ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ తగ్గింది. వేరుశనగుళ్ళు అయితే తినడానికి చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.